హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏ బ్రేక్ఫాస్ట్లో కన్నా చాలా టేస్టీగా ఉండే టమాటో పల్లి చట్నీ అయితే చేయబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దానిలోనికి 1 కప్పు వరకు పల్లీలు అయితే వేస్తున్నాను. ఈ పల్లీలు దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేయండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసి మిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా పర్వాలేదు. నేనైతే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. 5-6 మిర్చి అయితే వేసాను. మీ స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను. పెద్దవి అయితే 1, చిన్నవి అయితే 2 అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం అయితే వేసుకోవాలి. పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 నుంచి 4 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను. టిఫిన్స్లో కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి చింతపండు. వీటన్నిటిని మూత అయితే పెట్టేసి 2 నిమిషాల పాటు అయితే మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. టమాటా ముక్కలు అయితే మెత్తగా అయితే అయ్యాయి. మెత్తగా అయ్యేంత వరకు అయితే మగ్గనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకుని దానిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు అయితే వేసేసుకోవాలి. కావాలంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుని ముందుగా ఒకసారి గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకుని మరలా ఒకసారి అయితే గ్రైండ్ చేద్దాం. మెత్తగా అయితే ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలోకి తాలింపు అయితే చేద్దాం. స్టవ్ ఆన్ చేసి తాలింపు ప్యాన్ పెట్టి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అయితే వేసుకోవాలి. ఈ ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి 1-2 ఎండుమిర్చి అయితే వేసుకోండి తుంచి. అలాగే ఎండుమిర్చి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసేటప్పుడు మటుకు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చట్నీలోకి అయితే వేసేద్దాం. మీరు ఈ చట్నీని కావాలంటే పలుచగాను చేయొచ్చు, గట్టిగాను చేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి అయితే చేసుకోవచ్చండి. ఎలా చేసినా బాగుంటుంది చట్నీ అయితే. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.